అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ కెన్యా షెడ్యూల్ పోస్ట్ పోయిన్ అయినప్పటికీ ఇబ్బంది తప్పడం లేదు. ఏకంగా 1000 కోట్లతో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ. కాకపోతే ఇప్పుడు లైన్లోకి 4000 కోట్లతో హిందీ రామాయణం వచ్చి చేరింది. కాకపోతే 4000 కోట్ల బడ్జెట్తో తీసేంత అందులో ఏముందో అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. గ్రాఫిక్స్కి అంత ఖర్చు అవుతుందా? ఇలా చాలా డౌట్లు హిందీ రామాయణం మీదున్నాయి. కానీ ఎస్ఎస్ఎంబి 29కి 1000 కోట్ల ఖర్చు అంటే ఎవరికి ఎలాంటి డౌట్ రావట్లేదు. కారణం రాజమౌళి తీస్తున్న మూవీ అవడం. అలాంటి తన 1000 కోట్ల ప్రయత్నం రిస్క్లో పడిందా? 100 ఎకరాల్లో ఆర్టిఫిషియల్గా భారీ అడవిని క్రియేట్ చేయబోతే అక్కడ కూడా పంచ్ పడుతోందా? అంతా బాగుంది అనుకునే టైంలో మహేష్ బాబు కష్టం మరో 5 నెలలు కొనసాగించాల్సిందేనా? టేక్ ఎ లుక్. 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న మూవీ ఎస్ఎస్ఎంబి 29. ఫస్ట్ టైం ఇంత భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ కూడా ఇదే. హిందీ రామాయణం 4000 కోట్ల బడ్జెట్ అంటున్నా 2 భాగాలు కాబట్టి ఒక్కో భాగం 2000 కోట్లు అనుకున్నా చాలా ఎక్కువే. కానీ ఎవరికీ కూడా ఆ బడ్జెట్ లెక్కల మీద నమ్మకం లేదు. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీనే కాస్ట్లీ ప్రాజెక్టుగా కనిపిస్తోంది. కారణం అంత ఖర్చు తగ్గట్టే ప్లానింగ్ కనిపిస్తోంది. ఇంతవరకు ఏ ఇండియన్ మూవీ కూడా ఐమాక్స్ కెమెరాతో సినిమా తీయలేదు. కానీ రాజమౌళి ఈ మూవీలోని యాక్షన్ పార్ట్స్ అన్నింటినీ ఐమాక్స్ 3D కెమెరాతోనే షూట్ చేయబోతున్నాడు. ఇక ప్రపంచ 7 వింతల దగ్గరే షూటింగ్ అనుకుంటే డైనోసార్లతో సీన్లో డిజైన్ చేయటం అంటే 1000 కోట్ల బడ్జెట్ మూవీలో సగం ఖర్చు అటే వెళ్ళిపోతుంది. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్కి జురాసిక్ వరల్డ్ని కలిపేసినట్టు చాలా పెద్ద ప్రయత్నమే చేస్తున్నాడు రాజమౌళి. ఇన్ని వింతలు విశేషాలున్న మూవీకి ఇప్పుడు మాత్రం అడుగడుగునా కష్టాలే. కెన్యాలో డైనోసార్లతో హీరో సాహసాల సీన్లు తీయాలనుకుంటే అక్కడ అంతర్గతంగా వైలెన్స్ పెరిగి ఆ దేశంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ కనీసం 2-3 నెలల వరకు షూటింగ్కి ఛాన్స్ లేదు. అందుకే 4వ షెడ్యూల్ని అక్కడ కాకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి సాంగ్ షూటింగ్ చేద్దామంటే హీరోయిన్ ప్రియాంక చోప్రా వల్ల సమస్య వచ్చిందట. తను మరీ బొద్దుగా ఉండటంతో సాంగ్ కోసం తను వెయిట్ తగ్గాల్సి ఉంది. కెన్యా షూటింగ్ అయిపోయేలోపు తను సన్నపడుతుంది. కాబట్టి అలా ముందు ప్లాన్ చేశారు. ఇప్పుడు కెన్యా షూటింగ్ క్యాన్సిల్ కావడంతో ఈ టైంలో పాట షూట్ చేద్దామంటే ప్రియాంక చోప్రా బొద్దు లుక్ సెట్ అవ్వదు. సరే అని 100 ఎకరాల్లో ఆర్టిఫిషియల్గా అడవిని క్రియేట్ చేసి మిగతా సీన్స్ని షూట్ చేద్దామంటే ఎందుకో రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ కావట్లేదట. బయట ఎక్కడైనా హైదరాబాద్ అవుట్స్కట్స్లో తీద్దామంటే 100 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ అడవికి అటవీ శాఖ నుంచి పర్మిషన్ సమస్య వచ్చిందట. మరి దాని వెనకున్న అసలు సమస్య ఏంటో కానీ ఎస్ఎస్ఎంబి 29 మూవీ విశేషాలు ఫిలిం టీం బయటకు చెప్పకున్నా ఆ ఫిలిం టీం ఇబ్బందులు మాత్రం ఇలా బయటకు వచ్చేస్తున్నాయి మరి.